నమస్కారం అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు నెక్లెస్ కలెక్షన్ లో చోకర్స్ అండ్ కంటె మోడల్స్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్లెస్ కలెక్షన్ లో ఇప్పుడు మనం చూస్తున్నది చోకర్ అండి. ఈ చోకర్ అంతా మనకి కంప్లీట్ గా పచ్చి వర్క్ లో అయితే ఇచ్చారనమాట. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి పార్ట్ అంతా చూస్తున్నారు కదా, ఫ్లోరల్ వర్క్ అయితే ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఇదంతా మనకి కంప్లీట్ గా రూబీ, ఎమరాల్డ్ అండ్ సీజర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి మనకి కంప్లీట్ డ్రాప్ షేప్ వచ్చింది. వాటికి మధ్యలో వాళ్ళు సీజర్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ కూడా మనకి డ్రాప్ షేప్ అయితే ఇచ్చారండి. మధ్యలో చిన్న ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక చిన్న ఫ్లవర్ అయితే ఇచ్చారు. పెటల్స్ దగ్గర మనకి ప్లెయిన్ గా వచ్చి మధ్యలో రూబీన్ అయితే ఇచ్చారండి. అండ్ అటు కూడా మనకి సేమ్ అలాంటి డిజైన్ వచ్చింది అనమాట. అండ్ చోకర్ కి ఈ మధ్య పార్ట్ చూడండి, లక్ష్మీదేవిని చాలా బాగా హైలైట్ చేశారు కదా. ఇదంతా మనకి కంప్లీట్ గా యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చింది. అండ్ ఇక్కడ మనకి 2 పీకాక్స్ కూడా ఇచ్చారండి, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మనకి 2 లీవ్స్ వచ్చాయండి. మధ్యలో ఒక ఫ్లవర్ వచ్చింది, దాన్ని రూబీ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ చోకర్ కింద మీరు ఈ పెండెంట్ చూస్తున్నారు కదండి, మనకి చాంద్ బాలి డిజైన్ లో ఇచ్చారనమాట. సో ఇక్కడ ఒక డ్రాప్ షేప్ లోని సీజర్ స్టోన్ వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొక 2 సీజర్ స్టోన్స్ అయితే ఇచ్చారండి. అండ్ చోకర్ కింద మీరు చూస్తున్నారు కదా, ముత్యాలు అయితే వచ్చాయి, చాలా అందంగా ఉన్నాయండి. సో బేసిక్ గా మనకి చోకర్ ని ఎక్కువ వెయిట్ లో తయారు చేస్తుంటారు, కానీ ఈ చోకర్ మనకి స్టోన్ వర్క్ లో వచ్చి జస్ట్ 21 గ్రామ్స్ లో మాత్రమే వస్తుందండి. ఇది లైట్ వెయిట్ వస్తుంది అనమాట. సో ఇది మీరు వెడ్డింగ్స్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్లెస్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న చోకర్ మనకి ప్లెయిన్ గోల్డ్ లో వచ్చి రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్ లో ఇచ్చారండి. ఈ చోకర్ అంతా మనకి ఫిలిగ్రీ వర్క్ లో అయితే వస్తుందన్నమాట. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఈ రో చూస్తున్నారు కదా, మనకి కంప్లీట్ గా లీవ్స్ తో అయితే ఇచ్చారండి. అండ్ దాని కింద మీరు చూసుకుంటే ఇదంతా మనకి డై వర్క్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా. ఈ పార్ట్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఇచ్చారు. సో ఇదంతా మనకి లీవ్స్, ఫ్లవర్ వచ్చింది, ప్లెయిన్ గా ఇచ్చారనమాట. అండ్ అటు కూడా మనకి సేమ్ అలానే వచ్చిందండి. మధ్యలోని ఈ పార్ట్ ని బాగా హైలైట్ చేసి ఈ అవుటర్ పార్ట్ అంతా మనకి ప్లెయిన్ గా ఇచ్చారు. మధ్యలో దీన్ని రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ తో ఫిక్స్ చేశారు. అండ్ ఇక్కడ చూడండి ఇది కూడా మనకి సేమ్ ఆ వర్కే వచ్చింది, చూస్తున్నారు కదా. అండ్ కింద మనకి లీవ్స్ అయితే ఇచ్చారండి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చోకర్ అయితే. చోకర్ కి కింద మనకి డ్రాప్ షేప్ అయితే హ్యాంగ్ చేశారు. దానికి మధ్యలోని ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి 34 గ్రామ్స్ అన్నమాట. ఇది బ్రైడ్స్ కి అయితే పర్ఫెక్ట్ గా ఉంటుంది. నెక్లెస్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చోకర్ మనకి కుందన్ వర్క్ లో వచ్చి చూడడానికి చాలా ఫ్యాన్సీగా ఉంది కదండి. ఈ చోకర్ అంతా మనకి కంప్లీట్ గా సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వస్తుంది అనమాట. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి రో అంతా చూస్తున్నారు కదా, కంప్లీట్ గా వైట్ కుందన్ వర్క్ లో అయితే వచ్చింది. అండ్ దాని కింద మీరు చూసుకుంటే మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ వచ్చి దాని చుట్టూరు లీవ్స్ అయితే ఇచ్చారండి, చూస్తున్నారు కదా. అండ్ ఈ పార్ట్ చూడండి చాలా ఫ్యాన్సీగా ఉంది చూడడానికి. ఈ వర్క్ ని మనం మీనాకారి వర్క్ అంటామండి. అండ్ దాని పక్కనే చిన్న 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 ఫ్లవర్స్ అయితే వచ్చాయన్నమాట, చూస్తున్నారు కదా. అండ్ దాని కింద మీరు చూసుకుంటే మనకి సర్కిల్ షేప్ లో ఇచ్చారండి డిజైన్, కంప్లీట్ గా అలానే వచ్చింది. వాటి మధ్యలో మనకి అక్కడక్కడ రెడ్ కుందన్ వర్క్, వైట్ కుందన్ వర్క్ అయితే వచ్చింది. అండ్ ఈ పార్ట్ చూస్తున్నారు కదండి, మనకి ఇదంతా గోల్డెన్ బాల్స్ వచ్చాయి అక్కడక్కడ. ఇవి మనకి మ్యాట్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారండి. సర్కిల్ కి మధ్యలో మనకి గోల్డెన్ బాల్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా చిన్న చిన్నవి. అవి కూడా మనకి మ్యాట్ ఫినిషింగ్ లో ఇచ్చారనమాట. చోకర్ కి కిందన ఇంకొక డ్రాప్ షేప్ లోని హ్యాంగ్ చేశారండి. అది మనకి రెడ్ అండ్ వైట్ కుందన్ వర్క్ లో వచ్చింది. సో ఈ చోకర్ వెయిట్ వచ్చేసి జస్ట్ 41 గ్రామ్స్ అండి. ఇది బ్రైడ్స్ కి హల్దీ అండ్ మెహందీ ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.
నెక్లెస్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్నది కంటె మోడల్ అండి. ఇది అప్పట్లో ట్రెడిషనల్ గా అండ్ ఇప్పుడు ట్రెండీ కలెక్షన్ లో ఉందన్నమాట. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే మనకి నెక్ పార్ట్ దగ్గర కంప్లీట్ గా నెక్షి వర్క్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, దానిపైన ఫ్లవర్ అండ్ లీఫ్ వర్క్ అయితే ఇచ్చారు. ఈ మధ్య పార్ట్ చూస్తున్నారు కదండి, చాలా హైలైట్ గా ఉంది. ఇదంతా సీజర్స్ తో అయితే ఇచ్చారండి. ఈ మధ్యలో చూడండి మనకి పెద్ద రూబీ పొట్టా స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, ఎంత చక్కగా హ్యాంగ్ చేశారో. ఇదంతా మనకి సీజర్స్ రూబీ పొటాస్ అయితే వచ్చాయన్నమాట. వీళ్ళు పర్ల్స్ ని గుత్తులుగా వాడారండి. చూడండి, అండ్ దాని కిందనే పెద్ద సింగిల్ పర్ల్ అయితే హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 16 grams అండి. ఇది టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్లెస్ కలెక్షన్ లో ఇప్పుడు మనం చూస్తున్న కంటె మోడల్ మనకి లక్ష్మీదేవి డిజైన్ లో ఇచ్చారండి. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే నెక్ పార్ట్ దగ్గర ఇదంతా నెక్షి వర్క్ అయితే వచ్చిందనమాట, విత్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అండి. చూస్తున్నారు కదా, చాలా బాగుంది. అండ్ మధ్యలో మనకి పెద్ద ఫ్లవర్ లాంటి వర్క్ అయితే ఇచ్చారు. దాన్ని రూబీ అండ్ సీజర్ స్టోన్స్ తో అయితే ఫిక్స్ చేశారండి. అండ్ దాని కిందనే మనకి పర్ల్స్ అండ్ రూబీ బీడ్స్ అయితే హ్యాంగ్ చేశారు. చూస్తున్నారు కదా, అండ్ కింద లాకెట్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ మనకి సీజర్స్ ఇచ్చారు అండ్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. అండ్ దాని కిందనే మనకి లక్ష్మీదేవి వచ్చారండి, చాలా బాగుంది. అండ్ ఆమె పక్కనే మనకి 2 పీకాక్స్ అయితే వచ్చాయి. కింద మీరు చూడండి, మనకి 2 lines లోని సీజర్స్ అయితే వచ్చాయండి. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే రూబీ బీడ్స్ అండ్ పర్ల్స్ అయితే వీళ్ళు గుత్తులుగా వాడారండి. ఈ కంటె మోడల్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా ఉంది. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 17 grams అండి. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుంది. ట్రెడిషనల్ వేర్ పైకి అండ్ వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కంటె మోడల్ మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారండి. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే నెక్ పార్ట్ దగ్గర కంప్లీట్ గా లీఫ్ వర్క్ అయితే వచ్చింది. పైనంతా కింద మనకి ఒక పీకాక్ అండ్ ఎలిఫెంట్ డిజైన్ ఇచ్చారండి. మనకి అటు కూడా సేమ్ అలానే వచ్చింది. మధ్యన ఈ పార్ట్ చూస్తున్నారు కదండి, చాలా బాగుంది. పైన మనకి ఫ్లవర్ లా వచ్చిందండి. దాని చుట్టూ మనకి ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయి. మధ్యలో సింగిల్ రూబీ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారండి. ఆమె చుట్టూ మనకి 2 పీకాక్స్ అయితే వచ్చాయి. అండ్ ఆమె కిందన మనకి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా, అండ్ దాని కింద మీరు చూసుకుంటే డ్రాప్ షేప్ వచ్చిందండి. ఇదంతా మనకి రూబీ అండ్ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ మనకి మామిడి పిందెల లాంటి డిజైన్ ఇచ్చారండి. చూస్తున్నారు కదా, ఈ మామిడి పిండికి మధ్యలో మనకి సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయండి. అండ్ ఇక్కడ డ్రాప్ షేప్ లోని ఇంకొక ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మీరు చూడండి, గోల్డ్ మువ్వలు అండ్ ఎమరాల్డ్ బీడ్స్ ని చాలా చక్కగా హ్యాంగ్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 16 grams మాత్రమే. ఇది మనకి లైట్ వెయిట్ లో వస్తుందండి. ఈ కంటె మోడల్ ట్రెడిషనల్ వేర్ కి అండ్ వెడ్డింగ్స్ లో, ఫంక్షన్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.